పాకిస్తాన్లో ఒక వింత పరిస్థితి నెలకొని ఉంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళెవ్వరికీ కూడా ఊహకందని విధంగా అక్కడ పాక్ ముస్లింలు తీసుకుంటున్న నిర్ణయాలు. ఒకటి, మా దేశం చేతగాని దేశం, భారత్కి జై, భారత్ మాతాకి జై, భారతదేశం తలుచుకుంటే మేము అసలు ఉండం, మాకు అర్థమైపోయింది అని అక్కడ పౌరులు ఈరోజు మాట్లాడుతున్నారు. చాలా ఆసక్తికరంగా ఉంది ఇది చూసిన మరి ఆ ఉగ్రమూకల్ని పెంచి పోషించే నాయకులు, నెక్స్ట్ అక్కడ పాలన సాగించే ఆ ప్రబుద్ధులు మరి ఏం తెలుసుకోవాలి అంటే, మార్పు అన్నది ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యింది. అది ఏ దేశం అవనియండి, ఎంత కరుడు కట్టిన వాళ్ళు అవనియండి, ఎంత కులపిచ్చున్న వాళ్ళు అవనియండి, ఎక్కడో దగ్గర మార్పు వస్తుంది. ఆ మార్పు తీసుకొచ్చిన ఘనత భారతదేశంది ఈరోజు. ఎందుకంటే ఎవరిని అడుక్కోకుండా తమ సొంత ఆలోచనలతో తమకు జరిగిన అన్యాయానికి పోరాటం చేస్తున్న యోధులు భారతీయులు, భారత ఆర్మీ కూడా. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవించాలంతే. అదే చెప్తుందిలా, తప్పు చేసినోడికి శిక్ష పడాలి. అది పొరుగు దేశమా, పక్క దేశమా, ఇంటి పక్కోడా, ఎదురున్న ఓడా, లేకపోతే వేరే ఊరోడా, వేరే రాష్ట్రం ఓడా, ఇది కాదండి. తప్పు చేస్తే శిక్ష పడాలి. అదే ఇప్పుడు అమలు చేస్తున్నారు తూచా తప్పకుండా. ఇందులో తప్పే ఉంది? దీన్ని ఎవరు తప్పు పడతారు? ఎందుకు తప్పు పడతారు? ఏం చేశారని తప్పు పడతారు? తప్పు చేసింది ఎవరు? దాని ప్రతీకారం ఎందుకు తీర్చుకోకూడదు? బిన్ లాడెన్ని పాకిస్తాన్లో అమెరికా ఎందుకు చంపింది? అమెరికాకి సంబంధం ఏంటి? ఆ దేశం వెళ్ళకూడదు అనుకుంటే వెళ్ళింది కదా, డైరెక్ట్గా వెళ్ళారు, మట్టు పెట్టారు. ఎంత ఆపరేషన్ చేశారు? అది వాళ్ళలో అది టాపెస్ట్ ఆపరేషన్లో అదొకటి, బిన్ లాడెన్ని పట్టుకోవడం. చూసాం కదా మనం. ఆ దేశంలోకి ప్రవేశించారు. మరి భారత్ ఎందుకు ఊరుకుంటుంది? భారత్కి ఆ పౌరుషం లేదా? భారతీయులు భారత పౌరుల్ని అతి దారుణంగా కిరాతకంగా చంపుతుంటే చేతులు ముడుకు కూర్చుంటారనుకున్నారా? సమస్య లేదు. ఎవరు అడ్డొచ్చినా, ఎవరాలకి సపోర్ట్ చేసినా, ఏం చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డా వెనకడుగు వేసే పరిస్థితే లేదు, మడం తిప్పే ప్రసక్తే లేదు. అదే చెప్తున్నారు మోదీ గారు అవనియండి, అజిత్ దోవల్ గారు అవనియండి. వాళ్ళ వ్యూహం అలా ఉంది, వాళ్ళ టీం అలా ఉంది. పక్కా ప్రణాళికలతో కొట్టే టీం అది. ఇప్పుడు ఆ టీంని చూసి పాక్ వనకడమే కాదు, జ్ఞానోదయం అవుతుంది అక్కడ పౌరులకి. ఇది మంచి శుభసూచకం. పాకిస్తాన్ అక్కడ నివసించే వాళ్ళకి, వాళ్ళు 4 కాలాల పాటు సుఖంగా సంతోషంగా వాళ్ళ కుటుంబాలతో ఉండాలి అంటే వాళ్ళు ఈరోజు చేస్తున్నవి, ఈరోజు మాట్లాడుతున్నవి తూచా తప్పకుండా పాటిస్తే వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ఎక్స్క్లూజివ్గా మీకు నేను ఆ బయటలు కూడా వినిపిస్తాను. ఎంత అద్భుతంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే, పాకిస్తాన్ చీ అంటున్నారు వాళ్ళు. ఎందుకు మాకు ఈ కర్మ మీతోటి అంటున్నారు? మీకు చేత కాదు, మీరు పౌరుషాలు ఎందుకు అంటూ ఒక పౌరుడు పెట్టిన వీడియో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదవుతున్నది. పాక్ అసలు ఏంటి, దాని చరిత్ర ఏంటి, పాక్లో ఉన్నదేంటి అన్నది వాళ్ళే చెప్తున్నారు. తిరుగు బావుట ఎగిరివేస్తున్నారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మేమే మడత పెడతాం అంటున్నారు. ఇంకెంతకంటే ఏం కావాలి? తమ దేశ నిస్సహాయతపై ఆవేదన వ్యక్తం చేస్తూ భారత్కి అభిమానపూర్వకంగా పాక్ పౌరుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. 24 మిసైళ్ళు ప్రయోగిస్తే, అంటే ఏదన్నా ఆ దేశంలో ఉన్నవారికి కాబట్టి మా దేశం అంటారు కదా, మేము ఒక్కదానికి కూడా అడ్డుకోలేకపోయాం, ఒక్కదాన్ని కూడా ఆపలేకపోయాం, మేము అంత చేతకాని వాళ్ళమి, మా దగ్గర ఏమీ లేదు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్నారు తప్ప మా సొంత గడ్డపై మా సొంత ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. మేము చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము. ఎవరండి? పాక్ సిటిజన్ చెప్పేది, పాక్ యువకుడు చెప్తున్న మాటలు అవి. ఇది ఫేక్ కాదు, రియల్. ఇది రియల్ ఆడియో, రియల్ వీడియో విత్ ప్రూఫ్స్తో కూడా మేము ముందు ఉంచుతున్నాం. ఇంకెంతకంటే తిరుగుబాటు ఏం కావాలి? అసలు పాకిస్తాన్ నుంచి ఇలాంటి మాటలు ఎప్పుడైనా మనం విన్నామా? ఒకసారి బయట విందాం ప్లీజ్. के ऊपर 24 मिसाइल हमले किए और हैरानगी की बात यह है कि तकरीबन सारे मिसाइल अपने टारगेट के ऊपर जाके लगे। इंडिया ने जो टारगेट सेट किया हुआ था, इंडिया ने वो टारगेट अचीव किया।
और इससे बढ़ के हैरानगी की बात यह है कि पाकिस्तान का दिफाई निजाम, हमारा डिफेंस सिस्टम एक भी मिसाइल को इंटरसेप्ट नहीं कर सकता, एक भी मिसाइल को हम रोक नहीं सकते। सारे हमले हम रोकने में नाकाम रहे। एग्जैक्ट जो इंडिया ने टारगेट अचीव करना था वो अचीव किया है। वो जो कहते हैं ना कि इंडिया ने घुस के मारना था, इंडिया ने वाकई घुस के मारा और हम उसके मिसाइलों को रोक नहीं सके। ये हकीकत है। अब इसको आप ये मत कहें कि जी आप इंडिया की तारीफ कर रहे हैं, ये कर रहे हैं, वो कर रहे हैं। भाई जो हकीकत है वो हकीकत है। आप सुनते आ रहे हैं कि ईरान 200 मिसाइल फायर करता है, 400 मिसाइल फायर करता है, 1000 मिसाइल फायर करता है और इसराइल के अंदर जाके एक आध ही गिरता है, बाकी सारे के सारे इसराइल इंटरसेप्ट कर लेते हैं। ऐसा मजबूत दिफाई निजाम है इसराइल का। लेकिन हमारे पास देख लो 24 मिसाइल छोड़े इंडिया ने और एक भी नहीं हम रोक सके। और हैरानगी की बात यह कि अभी इंडिया ने किसी फौजी तनसीबात को निशाना नहीं बनाया। अभी इंडिया ने हमारे किसी छोमनी के ऊपर, कैंट के ऊपर या किसी ऐसी हसास जगह के ऊपर अटैक नहीं किया। यही 24 के 24 मिसाइल अगर हमारे किसी हसास जगह के ऊपर टारगेट किए जाते तो अब तक तो प्रोग्राम बढ़ चुका होना था। यही अगर GHQ के ऊपर फेंका गया होता तो प्रोग्राम बढ़ चुका होता। या यही किसी और हसास जगह के ऊपर मिसाइल गिराए जाते तो किसने रोकने थे? हम तो रोक ही नहीं सके भाई, एक भी मिसाइल नहीं हम रोक सके। दूसरी अफवाह ये फैलाई जा रही थी, सारी रात को पाकिस्तानी मीडिया लगा हुआ था, सोशल मीडिया के ऊपर तमाम झूठ पॉलिसी लगे हुए थे, वो पाकिस्तान ने इंडिया पे जहाज गिरा दी हैं। वो सारी पिक्चर्स मैंने देखी, कोई 8 महीने पुरानी है, कोई 3 साल पुरानी है। हमने इंडिया का वो जनरल हेडक्वार्टर गिरा दिया, पता नहीं क्या गिरा दिया। वो मैंने सर्च किया, वो भी फेक न्यूज फैलाई हुई है। ఇది ఏం చెప్తున్నాడు? తమ దేశం పరిస్థితి మాకు ఏ గుడ్డు లేదు, ఎంతో ఉన్నదనుకుంటూ బిల్డప్లు ఇస్తున్నాము, 24 మిస్సైల్ ప్రయోగిస్తే ఏముందిరా మీ దగ్గర ఆపడానికి? మమ్మల్ని ఎందుకు బలి పశువులు చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు బలి చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? మేము చేసిన తప్పేంటి? మేము చేసిన పాపం ఏంటి? ఈ దేశంలో పుట్టడమే మేము చేసిన తప్ప? మీ పాలనలో మేము బతకడమే మేము చేసుకున్న దురదృష్టమా? మాకు ఈ దరిద్రం ఎప్పుడు పోతుంది? మేము పక్క దేశాలకు పోతాం అవసరమైతేని అని మాట్లాడు. దాని అర్థం ఏంటి? అదే మేము భారత్ పోతాము, అక్కడే ప్రశాంతంగా బతుకుతాము. భారతదేశంలో ఎంతమంది ముస్లింలు గుండెల మీద చేసుకుని పడుకుంటున్నారండి ప్రశాంతంగాని, టెన్షన్ లేకుండాని. భారతదేశం మీద కాదు కదా, మతపరంగా విడిపోయిన దేశం అయినప్పటికీ కూడా అన్నదమ్ముల్లాగా ఆహ్వానించే భారతీయులు. ఈరోజు మీరు రంజాన్లు చేసుకోండి, లేకపోతే వేరే ఫంక్షన్లు చేసుకోండి, హిందువులందరూ అందులోకి వస్తారు, మీతో పాటు పాలు పంచుకుంటారు. అలాగే హిందువులు దీపావళి చేసుకోండి, దసరా చేసుకోండి, మీరు పాలు పంచుకుంటారే. మరి అక్కడ ఆ పరిస్థితి ఎందుకు లేదు? హిందువులు అక్కడ బతకగలరా? ఉన్నదే 1%. ఎంతమంది నుంచి ఎంతమందికి తీసుకొచ్చారు? 1% తీసుకొచ్చారు. వాళ్ళు బిక్కు బిక్కుమంటూ బతకాలి. అక్కడి నుంచి మేము వచ్చేస్తాం, మా బతుకు మేము బతుకుతాం అంటే అక్కడి నుంచి రానివ్వరు, వెళ్ళడానికి వీలు లేదంటారు, అక్కడ బతకనివ్వరు. ప్రపంచంలో ఎవరికైనా ఎక్కడైనా బతికే హక్కు ఉంది, పద్ధతిగా బతికితే. మీలాగా దొంగ బుద్ధితో, దుష్ట ఆలోచనలతో, రక్తదాహంతో బతకడానికైతే ఎవరు క్షమించరు. అది బతికే అర్హత లేదు ఈ భూమి మీద. మంచికే స్థానం ఉంది, చెడుకు స్థానం లేదు, అది ఎంత గొప్పోడైనా సరే. కానీ మీరు చేసేవన్నీ ఇప్పుడు మీ పౌరులు తిడుతున్నారు, మీ పౌరులు తిరుగుబాటు చేస్తున్నారు, మీ పౌరులు థూ అంటున్నారు, మేమే మమ్మల్ని పాతేస్తామంటున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? ఏం చెప్తారు మీరు వాళ్ళకి? చెప్పగలరా? ఏముంది చెప్పడానికి? చేయడానికి ఏమీ లేదు, చెప్పడానికి ఏం లేదు. మూసు కూర్చోవాలి, వంగి వంగి దండాలు పెట్టాలి, కాళ్ళ బేరానికి రావాలి, తప్పు అయిపోయిందని క్షమించమనాలి. ప్రపంచ వేదిక మీద మీ దగ్గర ఉన్న ఆప్షన్స్ అవే. లేతే అదే పాక్ ముస్లింలు మీ పౌరులు, మీ సిటిజన్ను వెంటాడి వెంటాడి వేటాడి వేటాడి మట్టు పెడతారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి ఒక కొత్త ఆలోచనలు. పాకిస్తాన్కి ఇదొక సరైన సమయం. అక్కడ పౌరులు ఆలోచించుకునే సమయం ఆసన్నమైంది. ఇంతకాలం భరించారు, ఇంతకాలం మతత్వమైన అంశాలన్నీ కూడా మీకు నూరు పోశారు. ఆ టైం అయిపోయింది. మీ మనస్సాక్షి మీకు తెలుసు. ఇంతకుముందంటే చదువులు లేవు, వేరేవి లేవు. కానీ ఇప్పుడు ఏంటి? అన్నీ ఉన్నాయి, మీకు దొరుకుతాయి. మీకు మీరు ఆలోచించుకోవాలి. ఒకప్పుడు నాయకులు మనం ఎలా ఆడమంటే అలా ఆడేవారు, పాడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది. ఇప్పుడు చొక్కా పట్టుకుని నిలదీస్తున్నారు. ప్రధాని కనిపించడు, ఆ మునీర్ కనిపించడు, అజార్ కనిపించడు. మీరే మీ బాధలు ఈ రకంగా వ్యక్తం చేసుకోవాలి సోషల్ మీడియా ద్వారా. మీకు దిక్కు లేదు, మొక్కు లేని అయిపోయారు.
ఇంట్లో పరిస్థితి ఏంటంటే ఒక కుటుంబ పెద్ద ఏదో కారణం మీద అతను వ్యసనపరుడయ్యో లేకపోతే ఇంకో దొంగ అయ్యో ఇంకోటయ్యో ఆ ఇంటిని సరిగ్గా కాపలా కాయకపోతే పరిస్థితి ఏంటి? చెల్లాచెదరైపోతుంది కుటుంబం. అడుక్కు తినాల్సిన పరిస్థితి వస్తుంది. మీ పాలన కూడా అలాగే సాగుతుంది. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేవు. ఏమున్నదో ఒక పక్క సైన్యం వచ్చి మళ్ళీ ఎక్కడెక్కుతుందో మీదకని అదొక బాధ. అదేం బతుకులు, అదేం దేశం, అదేం రాజ్యం? ఎందుకు మంచిగా ఆలోచించరు? ఎందుకు ఇలాంటి కోరిక కొని తెచ్చుకున్నారు? ఎవరు చేసిన తప్పులు ఇవి? మీ స్వయంకృత అపరాధం కదా. మీరే పెంచి పోషిస్తున్నామని చెప్తున్నారు కదా, మీరే రెచ్చగొట్టి పంపిస్తున్నారు కదా, మీరే ఈరోజు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితి తెచ్చుకున్నారు కదా. ఎవరైనా తీసుకొచ్చారా మిమ్మల్ని? మీ మీద ఎవరైనా అటాకులు చేశారా? మిమ్మల్ని ఎవరైనా పన్నెత్తి మాట అన్నారా? ఏ రోజైనా కవ్వింపు చర్యలు చేశారా? ఓ పక్క అలా జరుగుతుంటే మళ్ళీ 16 మందిని చంపుతారా? సిగ్గు ఉందా? ఆలోచన ఉందా? మైండ్ దొబ్బిందా? ఇంకేం చేయాలి అంటే మీకు చావు తప్ప ఇంక వేరే శరణ్యం లేదన్నమాట. ఇంకంతే, ఇంక మీరు అయిపోయిన దాకా ఇంకంతే, ఇలాగే చెలరేగిపోతారు. అమాయక ప్రజలు ఏం చేశారు? వాళ్ళు ఏం తప్పు చేశారు? మీ దేశంలో మీరు ప్రశాంతంగా బతకటం లేదా? మరి మీరు వేరే దేశానికి వచ్చి వాళ్ళని చంపే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అదే మిమ్మల్ని చంపితే బొయ్యమని ఏడుస్తున్నాడు అజర్. మామూలు ఏడుపు కాదు, దొల్లు ఏడుస్తున్నాడు. 14 మంది నా కుటుంబాలు చచ్చిపోయారు, 14 మంది నా కుటుంబాలు చచ్చిపోయారని. మరి మిగతా వాళ్ళ ప్రాణాలు కాదా? వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళ సింధూరాలను మీరు తుడిచిలేదా? ఎందుకు వచ్చింది సింధూర్? అందుకే వచ్చింది. నీ అంతం చూడడానికే వచ్చింది, నిన్ను మట్టు పెట్టడానికే వచ్చింది. అది ఆగదు. అది బ్రహ్మాస్త్రం లాంటిది. భారత్ ముందున్నది ప్రయోగించింది మీ మీద బ్రహ్మాస్త్రం. మళ్ళీ వీరు వెనక్కి తీసుకుంటేనే తప్ప అది వెనక్కి రాదు. దాని శక్తి అలాంటిది. వాళ్ళు వెనక్కి తీసుకోవాలంటే మీరు తగ్గాలి. మీ దగ్గర ఉన్న ఆప్షన్స్ అవే. ఒకటి, ఉగ్రవాదులను అప్పచెప్పడం. రెండోది, మీరు బహిరంగంగా ఆ స్థావరాలన్నింటినీ కూల్చి ఇలా చేసేవని చెప్పి వీడియో క్లిప్పింగ్స్ పెట్టి మళ్ళీ దొంగ నాటకాలు ఆడి ఈ రకంగా చేస్తే అవ్వదు. లేకపోతే మీ పౌరులే మీ మీద తిరుగుబాటు చేస్తున్నారు, తొక్కి నార తీస్తామంటున్నారు. ఆల్రెడీ అది స్టార్ట్ అయిపోయింది. రోడ్ల మీదకి వస్తున్నారు, పరుగులు పెట్టిస్తున్నారు, పాతేస్తామంటున్నారు. సిద్ధమా? ఆలోచించుకోండి.